నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చాలా హ్యాపీగా ఉంది మీతో ఇంటర్వ్యూ చేయడం. ఫస్ట్ ఇంటర్వ్యూ కాలేజ్ తరఫు నుంచి ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ చేయడం, అది కూడా మీరు రావడం, ఇట్స్ వెరీ హ్యాపీ థింగ్. మీ గురించి నాకు తెలుసు, బట్ చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. Yeah, definitely. And thank you. I also feel happy to be the first member for whatever our college students are doing. It's a very happy thing. అందులో నేను ఫస్ట్ అయి ఉండడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో పాడ్కాస్ట్ యు ఆర్ స్టార్టింగ్ విత్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, as many of my students know, my name is Rajashree. I am working as an assistant professor cum vice principal at ISO Degree College, Karnataka. I am working for ISO Degree College since from past 10 years. That's it. రైట్ మ్యామ్, వెరీ థ్యాంక్ యూ. ఫస్ట్ మీకు క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయిన తర్వాత మీరు అడగాలనుకున్న ఫస్ట్ క్వశ్చన్, మీకు అసలు టీచింగ్ మీద ప్యాషన్ ఎట్లా వచ్చింది? అసలు మీ చిన్నప్పుడు మీ గోల్ ఏముండే, మీరు ఏం అవ్వాలనుకున్నారు, అండ్ టీచింగ్ సైడ్కి ఎలా వచ్చారు? Actually, every child will have an aim. అలా నా అప్పుడు చిన్నప్పటి నుంచి నాట్ యాజ్ ఎ టీచర్ ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్. చిన్నప్పటి నుంచి టీచర్స్ అడుగుతారు కదా వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అని అంటే ఐ టు సే ఐ వాంట్ టు బికమ్ ఎ లాయర్ అని. బట్ లాస్ట్ యాజ్ ద డేస్ పాస్ ఆన్ I completed my BSc, MScs. Later, I have done my MCA. So when I'm pursuing my MCA, I got a good placement opportunities from our college only. Oh, nice. So I got opportunities and I also placed for TCS. TCS, Yes, wow, yes. fantastic. Yeah, all my family members, my cousins, everyone were happy. సో వాట్ హ్యాపెండ్, మనం అనుకుంటేది ఒకటైతే మనకి ఇంకోటి అవుతుంది అంటారు చూడండి. అలా అన్ఎక్స్పెక్టెడ్లీ ఏంటంటే ఎక్కడైతే నేను చదువుకున్నానో అక్కడే మనకి ఏంటి అంటే జూనియర్ లెక్చరర్ రిక్వైర్మెంట్ ఉండేది. సో మెయిన్ గా నాకు కాల్ లెటర్ ఇంకా రిసీవ్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఐ జాయిన్ ఫర్ దట్ జాబ్ ఇన్ సేమ్ కాలేజ్. సో టెంపరీగా జాయిన్ టెంపరీగా జాయిన్ అయిన జాబ్ నాకు ప్యాషన్ తో జాయిన్ అయింది, ప్రొఫెషనల్ గా అయిపోయింది. మళ్ళీ అదే కంటిన్యూ చేయడానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ద సేమ్ కాలేజ్, మేము ఒక రోజు బస్ లో నేను నా కజిన్ ట్రావెల్ చేస్తున్నాము. నా కజిన్ కి ఏమో ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చేసింది, తన జాబ్ లో జాయిన్ అయింది మంచి TCS లో కార్పొరేట్ జాబ్. సో యాజ్ యూ నో దట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద కాలేజ్. సో వాళ్ళు బోత్ వే ట్రావెలింగ్, అక్కడ మాకు సీట్ దొరకలేవు అనమాట బస్ లో. వన్ ఆఫ్ మై స్టూడెంట్ హీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బస్ అన్నమాట. సో అతను నిలబడి మరి మేడం కూర్చోండి అని నాకు సీట్ ఇచ్చారు. ఆ రెస్పెక్ట్ అది చూసి చాలా మంచిగా అనిపించింది. సో అలాంటి రెస్పెక్ట్ ఇంకా ఏ ప్రొఫెషన్ కు ఉండదు అని అనిపించింది. సో వై నాట్ లెట్ మీ కంటిన్యూ ద సేమ్ ప్రొఫెషన్. తర్వాత మా పేరెంట్స్ ఎంత చెప్పినా గానీ ఐ కెప్ట్ దిస్ టీచింగ్ ప్రొఫెషన్ యాజ్ ఓన్లీ ప్యాషన్. అండ్ సిన్స్ ఫ్రమ్ దెన్ ఐ కంటిన్యూ. ఇంత హార్ట్ వార్మింగ్ క్యూట్ బ్యాక్ స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ యా, వెరీ హ్యాపీ మీరు టీచింగ్ ప్యాషన్ లోకి రావడము. బట్ మరి మీరు టీచింగ్ లోకి వచ్చాక ఫస్ట్ ఎక్కడ టీచింగ్ చేసిన అన్నారు, కాలేజ్ పేరు? యా, యాక్చువల్లీ నేటివ్ ఇస్ నిజామాబాద్. సో నేను ఫస్ట్ టీచింగ్ స్టార్ట్ చేసింది నిషితా డిగ్రీ కాలేజ్ దేర్ ఇన్ నిజామాబాద్. Okay, later after 2 years, since my father got promoted to Hyderabad, we shifted Hyderabad, and around 2014-15 I joined for ISO Degree College. Since from then to now, my journey is been continuing from this college to this college only. Okay. Because I like whatever our management is there. I treat our director ma'am, Dr. T. Vinoda Venkat Swami Garu, as well as our chairman Venkat Swami Garu, both as my parents. They look after me in the same way. So whatever our management is there and whatever our college environment is there, I like everything. That's why since then it's like my second home. That's why I want to continue in the same institution how much I can. That. But మీరు నిజామాబాద్ నుంచి how ISO? Yeah, actually I said కదా, my father is a government employee. తనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. సో హైదరాబాద్ లో ఈ స్టే అట్ మల్కాజ్గిరి. సో మనకి యాజ్ ఐ సెడ్ నేను స్టార్టింగ్ ప్రొఫెషన్ టీచింగ్ తో స్టార్ట్ అయ్యాను అని. అండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్ ఆల్సో మన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కదా, సాఫ్ట్వేర్ వెళ్ళు అని చెప్పారు. బట్ యాజ్ ఐ సెడ్ యూ ద ఎగ్జాంపుల్ ఇట్ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. సో మనకి ఇలా పలానా ఐఎస్ఓ డిగ్రీ కాలేజెస్ లో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి ఫర్ లెక్చరర్షిప్ అని నోటిఫికేషన్ చూశాను. దెన్ ఐ కేమ్ హియర్, ఇంటర్వ్యూ జరిగింది, డైరెక్టర్ మేడం అపాయింట్ చేశారు నన్ను.
since from then my journey started with ISO and it is being continued till now. సో ఇన్ని ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందా మీరు కాలేజ్ లో This is my 11th year. 11th. వావ్, 11 ఇయర్స్ జర్నీ అంటే ఇట్స్ బిగ్ జర్నీ. మరి మీకు ఈ కాలేజ్ లో ఏమైనా గుడ్ మెమరీస్ ఉన్నాయా, మంచి మెమరీస్, ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ ఏదైనా ఒకటి లైఫ్ లో కంపల్సరీ? Actually, each and every moment I enjoy with my college staff, students, particularly management. They are very supportive to us. And student అయితే every year outgoing batch students ఉంటారు కదా. With every outgoing batch students it's a memory for me. మరి ఆ స్టూడెంట్స్ లో మీకు ఇప్పటి వరకు ఉన్న మోస్ట్ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారా? See, every batch కి మనకి ఫేవరెట్ స్టూడెంట్స్ అని ఉంటారు. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ పేరు చెప్పాను అనుకో, అదర్ స్టూడెంట్ గెట్స్ హర్ట్. All students are my favorite students only and they like me, I too like them. ఇది బిస్కెట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏం చేయలేము ఇంకా. మోస్ట్ ఇరిటేషన్ తెప్పించిన స్టూడెంట్ ఎవరు? See, 1 among 100 students will be definitely like that. Actually గా కాలేజ్ అంటేనే అలా. నేను పాయింట్స్ వేసుకుంటే నేనేం చేయలేను. యాక్చువల్ గా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్, బట్ ఓన్లీ ఇట్ ఈస్ అప్ టు దట్ మూమెంట్. అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్స్ ఓకే. కాబట్టి అలా పర్టికులర్ గా నేను చెప్పే వాళ్ళైతే ఎవరు లేరు. ఫ్యూ స్టూడెంట్స్ ఉంటారు ఫర్ దట్ మూమెంట్. అగైన్ దే విల్ సెట్ రైట్. మీకు కైండ్నెస్ ఎక్కువ ఉంది, మరి జాలి ఎక్కువ ఉంది మీకు. బట్ యా, ఓకే, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఐ థింక్ సో దెన్. యా మ్యామ్, వెరీ గ్రేట్. మరి మీకు ఒకవేళ ఈ కాలేజ్ లో ఇక నాతో కాదు, ఐ కాంట్ డూ దిస్, నేను కంటిన్యూ చేయలేను అని అనిపించిన మెమరీ లేదా ఏదైనా ట్రామా ఏదైనా ఉందా? మెమరీ కామర్స్, దీనికి మెమరీ అని ఏం అనలేం కదా. కానీ ఇప్పటి వరకైతే అలాంటిది ఏమీ లేదు. 1-2 సిచ్యువేషన్స్ లో అలా అనిపించి ఉండొచ్చు. బట్ లేటర్ ఆన్ ఎవ్రీ టైమ్ ఐ సే నో, ఐ థింక్ మేనేజ్మెంట్, ఐ కీప్ మేనేజ్మెంట్ ఇన్ మైండ్ అండ్ వర్క్ ఫర్ ద కాలేజ్. I came here as a passion. నేను ఆల్వేస్ జాబ్ అని అంటే ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషన్ అని నేను అనుకోను, ఇట్స్ జస్ట్ ఏ ప్యాషన్ అని అనుకుంటాను. ఆ ప్యాషనిజం తోనే ఇన్ని ఇయర్స్ నేను కంటిన్యూ చేశాను. అలా అనుకుంటున్నాను కాబట్టి ఎవ్రీడే యాక్టివ్ గా కంటిన్యూ చేస్తాను కూడా. మరి మీకు టీచింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా స్టార్టింగ్ లో ప్రాబ్లం అయ్యేదా? స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ, మీకు ప్యాషన్ నచ్చిన స్టూడెంట్స్ నచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ లో వచ్చేసరికి ఎవరు రిసీవింగ్ గా ఉండరు, అసలు ఉండరు. మరి మీకు ఎంత ప్రాబ్లం అయ్యింది? మీరు యాక్చువల్ గా శ్రీశాంత్ నువ్వు చెప్పింది కరెక్టే. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ నాకు బై గాడ్ గిఫ్ట్ ఏంటి అంటే నా వాయిస్, పిచ్ ఆఫ్ మై వాయిస్ ఏంటంటే సిన్స్ ఫ్రమ్ మై కాలేజ్ డేస్ ఓన్లీ ఇట్స్ వెరీ హై. సో నేను ఆల్రెడీ నా కాలేజ్ డేస్ లో సెమినార్స్ ఇవ్వడము, ఫ్యాకల్టీతో మూవ్ అవ్వడం, లైక్ వాళ్ళు చెప్పిన దానికి పీపీటీ ప్రెజెంటేషన్స్ ఇవ్వడం ఇలా కొంచెం హ్యాబిచుయేట్ అయిపోయింది. సో నేను డే 1 యాజ్ అ ఫ్యాకల్టీగా అడుగు పెట్టినప్పుడు కూడా నేను చెప్పింది స్టూడెంట్స్ వినేవాళ్ళు. ఎందుకంటే ఐ గివ్ టైం ఫర్ స్టూడెంట్స్. వాళ్ళు ఏం చెప్తారో నేను రిసీవ్ చేసుకుంటాను. దాన్ని బట్టి అగైన్ ఐ గో విత్ స్టూడెంట్స్. బికాస్ ఐ గో విత్ స్టూడెంట్స్ నెవర్ ఐ గాట్ దట్ థింగ్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. దట్స్ ఇట్. నేను అదే ఫాలో అవుతాను. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. దట్స్ వెరీ గుడ్. చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మరి చాలా మంది ఇప్పుడు యాజ్ ఎ టీచర్ గా మీరు 11 ఇయర్స్ ప్రొఫెషన్ మీది. సో మీరు ఏమేమి సబ్జెక్ట్ చెప్పేవారు ఇంత ముందుకు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వకముందు? Actually, as I said, నేను MCA. Okay, so I teach all computer application subjects, starting from C languages to updated data science using Python, as well as artificial intelligence, deep learning, everything. ఆల్ రౌండర్. All rounder. అంటే see, no one is perfect. I am trying to learn for myself, and whatever I know, I am trying to teach my students. వెరీ గుడ్. మరి ఇప్పుడు చాలా మందికి ఈ రోజుల్లో ఏం చేయాలి ఫ్యూచర్ లా, ఇప్పుడు బీటెక్ అని చాలా మంది బీటెక్ ఇంజనీరింగ్ వెళ్తున్నారు, లేదా డాక్టర్ సైడ్ వెళ్తున్నారు. బట్ ఫ్యూచర్ ఇస్ ఏఐ. సో ఇప్పుడు మరి డిగ్రీస్ తీసుకోవాలా, బీటెక్ చేయాలా, అందరు కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు. మీరేం సజెషన్ ఇస్తారు? డిగ్రీ బీటెక్ అంటే ఈచ్ గ్రాడ్యుయేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఇప్పుడు నేను బీటెక్ చేసే పిల్లలకి లేదు డిగ్రీ రండి అని చెప్పను. అలా డిగ్రీ చేసే పిల్లలకి నో యు గో ఫర్ బీటెక్ అని నేను చెప్పను. బోత్ హ్యావ్ దర్ ఓన్ వాల్యూస్. ఏంటి అని అంటే ఇప్పుడు బీటెక్ చేసే పిల్లలు ఏంటి అంటే దే విల్ బి లైక్ హై ఫై, వాళ్ళు ఒక లెవెల్లో ఉంటారు. డిగ్రీ చేసే పిల్లలు కొంచెం తగ్గుంటారు. ఈవెన్ దో దే గెట్ మినిమం ఆపర్చునిటీ, దే విల్ ట్రై టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ. వై? బికాస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ హియర్. ఓకే,
బట్ బీటెక్ చేసే వాళ్ళు ఏంటి అంటే నో ఐ విల్ ఫిక్స్ ఫర్ దిస్ జాబ్, ఇఫ్ ఐ గెట్ దిస్ సాఫ్ట్వేర్ జాబ్ ఓన్లీ ఐ విల్ ఫిట్ అని అంటారు. బట్ బోత్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రయారిటీస్. ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ బోత్ ద డిగ్రీస్. కాకపోతే డిగ్రీ చేసే పిల్లలు క్యాన్ హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. మ్యామ్ కరెక్టే, డిగ్రీ వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ ఉంటాయి అండ్ దే చూస్ దట్ ఆప్షన్స్ ఆల్సో. బీటెక్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ సమ్ టెక్. బీటెక్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, ఇంకా మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు కూడా చూస్తే కూడా. ఓకే అట్లా. ఓకే మరి ఇప్పుడు when you get an opportunity, you go with that opportunity. Try to utilize it. It makes you like an experience. So later when you get that experience will be useful for you for getting a good job. ఓకే మరి ఇప్పుడు రీసెంట్ టైంలో ఏఐ కోర్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఈ కోర్సెస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. మీరేం సజెస్ట్ చేస్తారు కోర్సెస్ తీసుకోవడానికి? See, definitely we have to go with what is happening in nowadays, no? See, since everything is of AI, it's better if you learn AI tools మంచిగా ప్రాజెక్ట్స్, మినీ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తే I also suggest our final year students to take project based on AI only. AI. So AI courses ఎట్లా Yeah, we have to go with the trend of what is going on in present. దాని బేస్ ప్రాజెక్ట్స్ చేస్తేనే it will be helpful for them for future. చాలా సీరియస్ నోట్ వెళ్ళిపోతున్నాం మనము. ఏదైనా మీకు ఈ కాలేజ్ లో ది బెస్ట్ ఫన్నెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? అరే ఆ రోజు నేను ఎప్పుడు నవ్వలేక నవ్వినా అని చెప్పేసి ఈ కాలేజ్ లో జరిగింది ఏదైనా ఫ్యాకల్టీతో కానీ స్టూడెంట్స్ తో కానీ ఏదైనా? Actually, there will be few moments where our faculty will have, where we can have with our faculty, where to have with students. Mostly, our college will be conducting few events కదా. Each and every event I enjoy a lot. Actually, అప్పుడైతే నేను నా ఏజ్ మర్చిపోయి I also mingle with the students in the same way. సో అలాంటి మూమెంట్స్ చాలా ఉంటాయి, పర్టికులర్లీ అంటూ ఏమీ లేదు. ఆల్ మూమెంట్స్ I enjoy. మీరు మరి ఈవెంట్స్ అంటే గుర్తుకొచ్చింది. మరి ఇప్పుడు ఈవెంట్స్ టైంలో ఎన్నో అన్ని చేస్తా ఉంటారు, డాన్సెస్ అన్నిటికి. వాటిని మీ ఎంకరేజ్మెంట్ ఎట్లుంటుంది స్టూడెంట్స్ కి? డెఫినెట్లీ ఐ ఎంకరేజ్. యాక్చువల్లీ ఎవ్రీ బ్యాచ్ లో ఒక బెస్ట్ స్టూడెంట్ ఉంటారు అని అన్నారు కదా. సో నాకు కూడా ఎవ్రీ బ్యాచ్ లో అలా ఒక టీం ఉంటుంది అనమాట, ఒక పర్టికులర్ టీం. ఆ టీం మెంబర్స్ ఆ ఈవెంట్ ముందు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మేడం సో అండ్ సో ఈవెంట్ వస్తుంది కదా, we want to do this that అని. Whatever suggestions I can give, I'll suggest them. But definitely I'll encourage them. I'll not demotivate them. I'll support them. నేను పర్సనల్ గా చెప్తున్నా, నాకు కూడా సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ లో డాన్స్ చేయడానికి. ఓకే మ్యామ్, ఒకవేళ మీకు ఫ్యూచర్ లో ఈ కాలేజ్ కాకుండా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ఆఫర్ వస్తే, వేరే కంట్రీలో ఆఫర్ వస్తే ఎక్కడికి వెళ్తారు? మీకోసం గ్లోబ్ కూడా తెప్పించిన. ఓకే, ఏ కంట్రీ? యాక్చువల్గా నువ్వు కంట్రీ అంటున్నావు కానీ నేను ఏ కంట్రీని చూస్ చేసుకోను. ఐ చూస్ ఇండియా యాజ్ మై కంట్రీ. ఇండియా. I work for our country. I stay in our country. ఇండియన్. That's it. బయటికి పోయి ఎక్కడ చేయాలి? ఎందుకంటే మనకి ఎప్పుడు ఒకటి ఉంటుంది, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ. బట్ వన్ డే ఆర్ ద అదర్ డే ఐ షుడ్ సీ ఇండియా షుడ్ బి ఆల్రెడీ ఎ డెవలప్డ్ కంట్రీ. తప్పకుండా అవుతుంది మ్యామ్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైం. ఇట్లా సపోర్టింగ్ టీచర్ స్టాఫ్ ఉంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ లో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. చదవాలన్నా, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలన్నా ఒక ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉండడం మాకు కూడా ఎంతో హెల్ప్ ఇస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. మీరు ఇంకేమైనా స్టూడెంట్స్ ఏమైనా సజెషన్స్ చేయాలనుకుంటున్నారా? పర్సనల్ సజెషన్స్? పర్సనల్ సజెషన్స్ అని అంటే యాజ్ ఐ ఆల్వేస్ సే దట్ స్టూడెంట్స్ అని అంటే లైక్ ఏంటి అంటే డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యాకల్టీ అనే వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అని అంటారు. అలా అని చెప్పి ఆల్ ద ఫ్యాకల్టీ విల్ నాట్ బి దట్ స్ట్రిక్ట్. దే లైక్ టు బి ఫ్రెండ్లీ విత్ యూ. ఫ్రెండ్లీగా ఉంటున్నారని మీరు అదే ఛాన్స్ గా కూడా తీసుకోవద్దు. యూ షుడ్ టేక్ అప్ టు ద మార్క్, దట్స్ ఇట్. సో అందరికీ నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే గో విత్ ద ట్రెండ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్, యూ ఫాలో ఇట్. Definitely you will get the success. That's it. And all the best to all my students who are completing their graduation. అడుగుతున్నాను కాదు మేడం, ఇప్పుడున్న బ్యాచ్ లో, ఇప్పుడున్న ఫైనల్ ఇయర్స్ లో మీ ఫేవరెట్ స్టూడెంట్ ఎవరైనా ఒకరి పేరు చెప్పాల్సిందే. ఇప్పుడు నిశాంత్ ఊరికే నువ్వు ఫేవరెట్ స్టూడెంట్ అడుగుతున్నావా అంటే నేను ఫేవరెట్ స్టూడెంట్ చెప్పాలి అని అనుకుంటున్నావా? నా పేరు చెప్పు కదా, మీకు ఫేవరెట్ వాళ్ళ పేరు. అందరు స్టూడెంట్స్ ఫేవరెట్. కాకపోతే నేను ఏదైనా ఈవెంట్ చేయాలి
చేయాలి అనగానే నా మైండ్ లో గుర్తుకొచ్చేది మాత్రం శివాని along with her team. శివాని శివాని and her team. ఓకే మ్యామ్. Why? Because ఏంటంటే మనం ఏదైనా చెప్పగానే వాళ్ళ మైండ్ లో తీసుకుంటారు. There will be few students చెప్పారు మేడం let us postpone it. వీళ్ళు ఏం చేస్తారు అంటే చెప్పారు కదా అని వెంటనే చేస్తారు. Because of that ఏంటంటే నాకు చాలా ముఖ్యం అన్నమాట. Okay, when I have given a task, they have done it. అది that is a proud moment for the faculty. So that's why I like those students. I like the other students also I like them. But mostly as I said, I am a BCA lecturer కాబట్టి I mostly go for BCA classes. Finally, I also go for computer students for commerce classes. But among all, see, I mainly go for the students. I like those students. ఓకే And మ్యామ్. they listen to what I do. ఇప్పుడు మీరు ఫ్యాకల్టీగా వచ్చి ఇప్పుడు అసిస్టెంట్ అంతవరకు వచ్చినారు. సో మరి ఇప్పుడు మీరు ఆ గ్రాఫ్ అలా పోతుంది, మీరు ఇంకెక్కడ దాకా ఆ గ్రాఫ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? Actually, question అడిగారు. Profession అంటే ఇదే. As I came back passion for this field, I continued the same field. But my main inspiration is our college director, madam. She starting to join in madam. Professional ఎంత తీసుకోవాలో professional college వరకు తీసుకుంటారు. And at the same time, she maintains her family also. As you all know, madam is graduate, co-student and all are settled experience. So అలా అనిపిస్తుంది profession ని ఎక్కువగా తీసుకుంటూ లైక్ ఫ్యామిలీని కూడా లుక్ ఆఫ్టర్ చేస్తున్నారు. సో నాకు ఏంటంటే మేడం ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఫ్యూచర్ లో ఐ ఆల్సో వాంట్ టు బి యాజ్ అ మేనేజ్మెంట్. I also want to run a college. It can be a college or it can be a school. Institution. I want to run an institution. So that is my main upcoming aim in the future. నైస్ మ్యామ్. ఇప్పుడు మీరున్న దాంతోనైతే మీరు హ్యాపీగా ఉన్నారా మ్యామ్? మీరున్న సిచ్యువేషన్ Yeah, definitely. హ్యాపీ లైఫ్, మీ పాస్ట్ లైఫ్ నుంచి ఇట్లా ఇక్కడ వరకు రావడం? Yeah, everything is a journey. I enjoy each and every moment, past, present, and future. ఇక్కడ వరకు రావడానికి ఇక్కడ వరకు రావడానికి చాలా కష్టాలు చూస్తుంటారు. ఇన్ని ఇయర్స్ పట్టింది. సో ఇంతసేపు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. వాళ్ళకు కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. Yes, thank you, Nisha, and I thank all our fine students. Our college group and recently we started with investors Germany. So soon after completing it, మనకి ఫస్ట్ ఛాన్స్ అది నాకు పాడ్కాస్టింగ్ లో ఇవ్వడం I feel very happy and I feel very proud. And last I want to say all the best to all my